పూలు ఎంత కోమలంగా ఉంటాయో వాటితో నేసే దుస్తులు అంతే మృదువుగా ఉంటాయి అంటూ పర్యావరణ హితంగా కాలువ కాడల నారను ఉపయోగించి దారపు పోగులు తీసి వస్త్రాలను తయారు చేస్తుంది జిజియా శాంతి టోంగ్ ప్రామ్. నాణ్యమైన దుస్తులు అందించడమే కాదు, కొంతమంది ఆడవారికి ఉపాధిని కల్పించి యువ పారిశ్రామికరాలిగా నిలిచిన ఈమె కథ ఏంటో తెలుసుకుందాం. బాల్యంలో తను పెరిగిన వాతావరణమే ఇప్పుడు పర్యావరణం గురించి ఆలోచించేలా చేసింది అంటుంది జిజియా శాంతి. ఈమెది మణిపూర్లోని కుగ్రామం. తండ్రి జయకుమార్ మత్స్యశాఖలో స్థిరపడ్డారు. తల్లి చనహల్ గృహిణి. చిన్నతనం నుంచి మొక్కలు పర్యావరణంపై ఇష్టంతోనే పెద్దయ్యాక వృక్ష శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత సొంతూరులో అగ్రి టూరిజం చేయాలనుకుంది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. అయితే అక్కడ సమీపంలో ఉండే సరస్సులో కాలువ కాడలను తెచ్చి వాటిని మధ్యకు విరిచి దాని నుంచి వచ్చే ఫైబర్తో వస్త్రాలను తయారు చేసే కొందరు రైతులను చూసి నేనెందుకు ఈ రంగంలోకి అడుగు పెట్టకూడదు అంటూ దానిపై శిక్షణ తీసుకుంది. కుటుంబ ప్రోత్సాహం ఉండడంతో సనాజింగ్ సనాతంబల్ పేరుతో చిన్న కుటీర పరిశ్రమను ప్రారంభించింది. దానికోసం స్టార్టప్ మణిపూర్ అనే పథకం ద్వారా 1,50,000 రుణం తీసుకుంది. ఉదయాన్నే సరస్సుకు వెళ్లి పూలు తెచ్చేది. మామూలు రోజుల కన్నా మే నుంచి డిసెంబర్లో ఇవి ఎక్కువగా వస్తాయి. వాటి కాడల నడుమ ఉండే నారను చేతితో తీసి ఎండలో ఉంచితే దాని నుంచి దారం వస్తుంది. ఆ తర్వాత స్పిన్నింగ్ వీల్ లేదా మగ్గంపై దుస్తులు నేస్తారు. అలా వాటితో శాలువాలు, మఫ్లర్స్, స్కార్ప్లు, ఫేస్ మాస్కులు తయారు చేస్తూ ముంబై, కోల్కతా వంటి మెట్రోపాలిటన్ నగరాలకు పంపిస్తోంది. దాదాపు 40 మంది మహిళలకు ఉపాధి కల్పించింది బిజియా. నీటి మొక్కల వల్ల ఉపయోగాలను అందరికీ చెప్తూ వ్యర్థాలు వాడకం తగ్గించి పర్యావరణ హితంగా చేయాలన్నది బిజియా కళ. మాన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రశంసల్ని అందుకుంది.